ఉత్థాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కా కాలములో రెండవ సోమవారము. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 23వ వచనము నుండి 31వ వచనం వరకు. విడుదల చేయబడిన వెంటనే పేతురు, యోహానులు తమ మిత్రుల వద్దకు వెళ్ళి ప్రధాన అర్చకులు, పెద్దలు తమతో చెప్పిన మాటలను వారికి తెలిపిరి. అది విని వారందరూ కలిసి దేవుని ఇట్లు ప్రార్థించిరి: పరలోకమును భూలోకమును సముద్రమును వానిలో నుండు సమస్తమును సృష్టించిన సర్వోన్నతుడవైన ఓ ప్రభు, పవిత్రాత్మ మూలమున మీ సేవకుడు మా తండ్రినైన దావీదు నోటి ద్వారా మీరు ఇట్లు చెప్పియుంటిరి. అన్య మతస్థులైన వారు ఏల కోపమున చెలరేగుచుండిరి. వ్యర్థముగా జనులు ఎందుకు కుట్ర పన్నుచుండిరి? ప్రభువునకు ఆయన అభిషక్తునకు విరుద్ధముగా భూలోకములోని రాజులు లేచిరి, అధికారులు ఒక్కుముడిగా కూడిరి. నీవు అభిషేకించిన నీ పావన సేవకుడైన యేసునకు విరోధముగా అన్య మతస్థులతోనూ ఇజ్రాయేలు ప్రజలతోనూ హేరోదు, పొంతి పిలాతులు నిజముగా ఈ నగరమందు ఏకమైరి. నీవు నీ హస్తముతో సంకల్పముతో ఇదివరకే నిర్ణయించినది చేయుటకై వారు ఇట్లు ఏకమైరి. ఓ ప్రభు, వారు చేసిన ఈ బెదిరింపులను గమనింపుడు. నిండు ధైర్యముతో మీ సందేశమును గూర్చి మాట్లాడుటకు మీ సేవకులమైన మమ్ము అనుమతింపుడు. స్వస్థపరచుటకై మీ హస్తమును చాపుడు. మీ పావన సేవకుడైన యేసు పేరిట అద్భుతములను ఆశ్చర్య కార్యములను చేయుటకు అనుగ్రహింపుడు. వారు ఇలా ప్రార్థింపగా వారు ఉన్న ఆ స్థలము కంపించెను. అప్పుడు వారందరూ పవిత్రాత్మతో నింపబడి ధైర్యముతో దేవుని వాక్యమును గూర్చి మాట్లాడసాగిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 3వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనము వరకు. పరిసయ్యులలో నికోదేము అను యూదుల అధికారి ఒకడు ఉండెను. అతడు ఒక రాత్రి యేసు వద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము. ఏలయనా దేవుని తోడు లేని ఎడల నీవు చేయుచున్న అద్భుత సూచక క్రియలను ఎవడునూ చేయలేడు అని పలికెను. యేసు అందుకు అతనితో, మనుషుడు నూతనముగా జన్మించిననే తప్ప దేవుని రాజ్యమును చూడజాలడని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను. అందుకు నికోదేము, వృద్ధుడనైన మనుషుడు మరలా ఎటుల జన్మింపగలడు? అతడు తల్లి గర్భమున 2వ పర్యాయము ప్రవేశించి జన్మింపగలడా అని అడిగెను. అప్పుడు యేసు, ఒకడు నీటి వలన ఆత్మ వలన జన్మించిననే తప్ప దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. నీవు మరలా జన్మింపవలయనని నేను చెప్పినందున నీవు ఆశ్చర్యపడవలదు. గాలి తనకు ఇష్టమొచ్చినట్లు వీచును. నీవు దాని శబ్దమును వినుదవే గాని అది ఎక్కడి నుండి వచ్చును, ఎక్కడకు పోవును ఎరుగవు. ఆత్మ వలన జన్మించు ప్రతి వాడును అటులనే ఉండును అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.